ఆరుగాలం కష్టపడి పండించిన మామిడి రైతులకు నష్టాలే దిక్కయ్యటాలకు వాళ్ళను పరామర్శించే కార్యాన్ని ముంగటేసుకున్నాడు జగనన్న. ఇగియాల చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డుకు పోయిన జగనన్న ఆడ ఏం మాట్లాడిండు, రైతులకు ఏం చెప్పిండు, ఏం కథ అనేది పురాగా అడుచుకుందాం పాండ్రి. గిట్టుబాటు ధర లేదని ఉల్లిగడ్డలు, టమాటాలు, మామిడికాయలను రోడ్డు మీద వారవలసిన ముచ్చట్లు మనం ఇది వరకు షానే చూసినాం కదా. ఇవాళ మామిడి రైతులను పరామర్శించడానికి జగనన్న వచ్చే తోవ మీద కూడా ట్రాక్టర్లలో మామిడికాయలను తీసుకొచ్చి పారవోసి నిరసన తెలిపిరు రైతులు. ఇక జగనన్న అత్తుండడం తెలిసి పంకపార్టీ కార్యకర్తలే కాదు రైతులు కూడా బాగా మంది వచ్చి మద్దతు చేసిర్రు. ఇక జగనన్న మాట్లాడుకుంటా రైతులు ఉన్నారు. 6,45,000 టన్నులు మామిడి పంటలు పండించే రైతులు వీళ్ళంటే 2,20,000 ఎకరాలలో ఈ పంట సాగుంది. ఈ మామిడి చెట్లను కూడా పెద్ద చెట్లు ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా నమ్మని 5 గ్రామాలలో ఈ 76,000 మంది రైతులకు మీరే 12,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేయాలి. డబ్బులు వేసి ఆ పంటను మీరే కొనుగోలు చేసి ఫ్యాక్టరీలకు మీరే అమ్ముకోమని చెప్పి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల దగ్గరికి ప్రభుత్వమే మామిడికాయలను కొని వాళ్ళకి పైసలు ఇవ్వాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వార్నింగ్ ఇచ్చిండు జగనన్న. ఇక ఈ ముచ్చట్లాటు ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సార్ మాట్లాడుకుంటా ఒక ప్లాన్డ్ గా ఒక ఎమ్మెల్సీ వెళ్తాడు, ఎక్కడ హెలీప్యాడ్ ఉండాలి, ఎంత దూరం మనం ర్యాలీ చేయాలి, ఎంతమందిని ఇక్కడికి మొబలైజ్ చేయాలి, దీనివల్ల రైతు సమస్య పరిష్కరించాలని ఆలోచన కాదు, కానీ ఒక ప్లాన్డ్ గా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి, ఈ రాష్ట్రానికి ఎవరూ రాకూడదు, ఎవరూ వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు, ఈ రాష్ట్రంలో పాలన సక్రమంగా జరగకూడదని ఏకైక లక్ష్యంగా పెట్టుకునే ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్న విషయం గుర్తు పెట్టుకోవాలి. నీకు పెర్మిషన్ లేదు అయ్యా, నువ్వు ఆగంటే 5 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక డిఎస్పీని రఫా కోసియండి అని కార్యకర్తలకు రెచ్చగొడితే ఇంకా లాండ్ ఆర్డర్ ఎక్కడుంటుంది? ఈ సమస్య రాజకీయ ముసుగులో ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక క్రిమినల్ యాటిట్యూడ్తో ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మేము అప్రమత్తంగా ఉండి చెప్తాం, ప్రజలు కూడా అప్రమత్తంగా లేకపోతే, ప్రజలు కూడా ప్రశ్నించకపోతే, ప్రజలు కూడా తిరగబడకపోతే చివరికి నష్టం జరిగేది ఈ రాష్ట్రానికని. రైతులకు మేము ఏం ఇబ్బంది లేకుండా అన్ని తీరులో ఆదుకుంటున్నాం, పార్టీని కాపాడుకునేందుకు జగన్ కావాలని ఇట్లా ఏతున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు గరమైండు. మరిగా సర్కారు ఆదుకున్నదని చెప్పినా ప్రతిపక్ష పార్టీ రైతులను గాలికి ఇడిచిపెట్టిరని విమర్శలు చేసినా అసలు ముచ్చటేంటిది అనేది మాత్రం రైతులకు తెలుస్తుంది. ఇప్పుడు నిజంగానే రైతులు అవస్థ పడ్డారంటే మాత్రం వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారని అంటున్నారు ఈ రాజకీయాలు నచ్చని కొందరు ఏపీ ప్రజలు.